నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి. సో అల్లు అర్జున్ గారు అయితే సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతున్నారు. దీనికి కారణం ఏంటంటే నంద్యాలలో వైసీపీ అభ్యర్థి అయిన శిల్ప గారికి అయితే తను సపోర్ట్ చేయడం జరిగింది. దానివల్ల సోషల్ మీడియాలో ట్రోలింగ్ అయితే గురవుతున్నారు. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. ఇప్పుడు చూస్తున్నట్టయితే అల్లు అర్జున్ గారు సోషల్ మీడియాలో అయితే ట్రోలింగ్ కి గురవుతున్నారు. సో దీని కారణం ఏంటంటే వైసీపీ అభ్యర్థి అయిన శిల్ప రవిచంద్ర కిషోర్ గారికి ఆయన సపోర్ట్ చేయడమే దీనికి కారణం అని చెప్పేసి అయితే అందరూ అంటున్నారు. సోషల్ మీడియా ఇంకా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. సో దీన్ని అసలు మనం ఎలా చూడాలంటారు? ఎప్పుడైతే నంద్యాల ఇంకా 2 రోజుల్లో పోలింగ్ ఉందో, చివరి రోజు అంటే పోలింగ్ ప్రచారం ఏదైతే ముగుస్తుందో ఎన్నికల ప్రచారం, ఆ టైంకి కరెక్ట్గా లాస్ట్ డే వెళ్ళారు ఆయన. తన స్నేహితుడు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి ఆయన తరపున ఆయనకి సపోర్ట్ చేయడానికి, ఆయనకు ఓటేయమని అక్కడ జనాలను అభ్యర్థించడానికి వెళ్ళారు. సో ఇది ఆ రోజే కొంత విమర్శలకు తావిచ్చింది. ఎందుకంటే దానికంటే ముందు తన మామయ్య అయినటువంటి పవన్ కళ్యాణ్కి ఒక ట్వీట్ చేశారు ఆయన గెలుపును కోరుతూ. అంతటితో ఆగిపోయారు. ఆయన మళ్ళీ పిఠాపురం వెళ్ళి ఆయన కోసం అక్కడ ఏమైనా జనాలకి అభ్యర్థించాలి ఓట్లు వేయమని తన మామయ్యకి. కానీ వేరే కరెక్ట్గా అపోజిషన్ పార్టీ అయినటువంటి అంటే జనసేన, టీడీపీ, బీజేపీ అలయన్స్గా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సమయంలో ఆయన వాటికి ప్రధాన ప్రత్యర్థి అయినటువంటి పార్టీ ఏదైతే ఉందో వైసీపీ, దాని తరపున పోటీ చేస్తున్నటువంటి ఆ పార్టీ అభ్యర్థి రవిచంద్ర కిషోర్ రెడ్డికి సపోర్ట్గా అక్కడికి వెళ్ళటం. సో ఇదంతా కూడా అక్కడ చాలా అప్పుడు ఈయన వచ్చిన సందర్భంగా జనాలు కూడా భారీ సంఖ్యలో అక్కడ సమీకరించారు అక్కడ. సో ఆ సందర్భంగా ఆయన తన స్నేహితుడికి ఓటు వేసి గెలిపించమని కూడా ఆయన అభ్యర్థించడం, దీన్ని మళ్ళీ ఆయన ట్వీట్ చేయటం. సో ఇదంతా కూడా అంటే అంతకుముందు 2019లోనే యాక్చువల్గా చేయాలనుకున్నాను, అప్పుడు చేయలేకపోయాను, ట్వీట్తో సరిపెట్టాను. కానీ ఈసారి ట్వీట్ సరిపోదని చెప్పేసి ప్రత్యక్షంగా అతనికి సపోర్ట్ చేద్దామనే ఉద్దేశంతో నంద్యాలకు వచ్చాను అని చెప్పారు. సరే, ఇప్పుడు ఎందుకు ట్రోల్ చేస్తున్నారంటే, ఇప్పుడు ఆయన మద్దతు ప్రకటించినటువంటి సపోర్ట్ చేసినటువంటి ఆ స్నేహితుడు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి తన సమీప టీడీపీ ప్రత్యర్థి అయినటువంటి అభ్యర్థి అయినటువంటి ఎన్ఎండి ఫరూక్ చేతిలో మోర్ దాన్ 11,000 ఓట్స్ తేడాతో పరాజయం పాలవటం. సో ఇది ఇప్పుడు ట్రోలర్స్కి మరీ అవకాశం ఇచ్చింది. మరి అక్కడే మరీ వెళ్ళి నీ పరువు తీసుకున్నావు, నువ్వు ఎవరికైతే సపోర్ట్ చేసావో ప్రత్యక్షంగా వెళ్ళి అక్కడికి వెళ్ళి మరీ సపోర్ట్ చేసావో అతను ఆ అభ్యర్థి ఓడిపోయాడు అంటూ ఇక ట్రోలర్స్ తమ మేధస్సుకు పనులు పెట్టి రకరకాల మీమ్స్ పెట్టి అట్లా ఈరోజు మనం చూసుకుంటే సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అంటే ఇక్కడ అల్లు అర్జున్ గారు అక్కడ వెళ్ళిన వెంటనే అంటే తర్వాత నాగబాబు గారు ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. అదైతే కొన్ని గంటల్లోనే మిలియన్ వ్యూస్ కూడా దాటడం జరిగింది. అంటే దీని వల్ల ఎఫెక్ట్ అయింది అంటే ఈ అభ్యర్థి కన్నా ఎక్కువ అల్లు అర్జున్ గారే ఎఫెక్ట్ అయ్యారని అనుకోవచ్చు మరి మనం. అవును, ఆ టైంలో 2 రోజుల తర్వాత నాగబాబు గారు కూడా దాని మీద స్పందించడము. సో ఆయన మనతో ఉంటూ పగవాడికి సపోర్ట్ చేస్తే పరాయివాడే అని చెప్పేసి, అలాగే మనతో నిలబడ్డవాడు పరాయివాడైనా మనవాడే అని చెప్పేసి చేయటం, ఆయన ట్వీట్ చేయటం. తర్వాత అది డిలీట్ చేశారనుకోండి దాని తర్వాత వేరే వేరే కారణాల వల్ల. బట్ ఆయన ఏదైతే చేశారో అప్పుడు యాక్చువల్గా వాళ్ళ మనసుల్లో ఉన్నటువంటి అటు జన సైనికులు కానివ్వండి, మెగా ఫ్యామిలీ కానివ్వండి, సో మెగాభిమానులు అందరిలో కూడా ఉన్నటువంటి అభిప్రాయం ఏదైతే ఉందో, ఆ భావావేశం ఏదైతే ఉందో దానిని నాగబాబు గారు చేసిన ట్వీట్ ప్రతిబింబించిందని చెప్పాలి. వాళ్ళ మనసుల్లో అదే ఉంది. అనేక మంది బయట జనంలో కూడా అదే అభిప్రాయం ఉంది. అంటే ఒకవైపు తన చిన్న మామ అయినటువంటి పవన్ కళ్యాణ్ సో పోటీ చేస్తున్నప్పుడు, ఇంకొక వైపు ప్రత్యర్థి పార్టీ అయినటువంటి అభ్యర్థికి ఎలా తను సపోర్ట్ చేస్తాడు అని చెప్పి అప్పుడే చాలామంది విమర్శ చేశారు. సో దానికి మళ్ళీ సమాధానం చెప్తున్నట్టుగా, నేను నా ఫ్రెండ్స్ ఏ పార్టీలో ఉన్నా కూడా నేను ఇదే పని చేస్తాను, సో నాకు పార్టీతో సంబంధం లేదు, నాకు వ్యక్తులతో సంబంధం అని దానికి వివరణ ఇచ్చుకునే ప్రయత్నం కూడా చేశాడు అల్లు అర్జున్. అయినప్పటికీ కూడా ప్రజల మనోభావాలు లేదంటే అభిమానుల మనోభావాలు ఏం మారవు. సో వాళ్ళు అలాగే ఫిక్స్ అయి ఉంటారు. సో మనకి ప్రత్యర్థి అయినటువంటి పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ, మెగా అభిమానులు కానీ, జన సైనికులు కానీ ఎవరైనా కానివ్వండి,
మనకి అపోజిషన్ పార్టీ అయినటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఎలా సపోర్ట్ చేస్తాడు అనే దాని మీదే ఫిక్స్ అయి ఉంటారు. మీరు ఎన్ని వివరణలు ఇచ్చుకున్నా ఎంత చేసుకున్నా కానీ, ఎందుకంటే ఆయన వెళ్ళిన టైమింగ్ కూడా అటువంటి టైమింగ్ కదా. అప్పటి వరకు కూడా ఏమనుకున్నారంటే అల్లు అర్జున్ కూడా ప్రచారానికి వస్తారు, పవన్ కళ్యాణ్ తరపున మాట్లాడడానికి వస్తారు, ప్రచారంలో పాల్గొంటారని చెప్పేసి వార్తలు వచ్చాయి. కానీ సడన్ గా చూస్తే ఇక్కడ వైసీపీ అభ్యర్థితోని అంటే ఉండడం, వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది కొంచెం ట్విస్ట్ లాగా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈయన ఇక్కడ ఈ అభ్యర్థితో కలిసిన వెంటనే ఏంటంటే మెగా ఫ్యామిలీలో ఇంకా 2 పార్టీగా విడిపోయిందని కూడా కొన్ని వార్తలు అయితే వచ్చాయి. తను కూడా ఏంటంటే అంటే అందరూ కూడా ఇంతకుముందు గతంలో అందరూ కూడా ఒక మెగా కాంపౌండ్ అని చెప్పేసి మాట్లాడుతూ వచ్చారు. తనను కూడా అల్లు అర్జున్ కూడా మెగా కాంపౌండ్ హీరో అని చెప్పేసి అతను అభివర్ణిస్తూ వచ్చేవాడు, సంబోధిస్తూ వచ్చేవాడు. కానీ అది తనకి ఇష్టం లేదు మనసుకి. తను సొంతంగా దాని నుంచి బయటకు వచ్చి తనకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి అతను ఎప్పటి నుంచో తప్పిస్తున్నాడు. అందుగురించి తన అభిమానుల్ని ఉద్దేశించి అల్లు ఆర్మీ అని ఒక పేరు పెట్టేశాడు, తనే పెట్టుకున్నాడు. సో మన అల్లు ఆర్మీ సత్తా చాటాలి ఇట్లాంటి అన్నీ కూడా అలా ఒక తను సపరేట్ ఫ్యాన్ బేస్ తంది. మెగా ఫ్యాన్స్కి తన ఆర్మీకి, తన అల్లు ఆర్మీకి ఎలాంటి సంబంధం లేదు. అంటే తన ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ కాదు, తన ఫ్యాన్స్ అంతా కూడా అల్లు ఆర్మీ అని దాన్ని అతను తనే సపరేట్ చేశాడు. అంటే అందులో తప్పేం లేదు, తన ఓన్ ఐడెంటిటీ కోసం అతను తప్పిస్తున్నాడు అని చెప్పేసి అనుకోవచ్చు. అలాగే ఆ స్థాయికి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్కి అతను ఎదిగాడు, ఆ స్టార్డమ్ వచ్చింది అతనికి. కానీ కొన్నిసార్లు మనం అనాలోచితంగానో లేకపోతే ఎలాంటి ఆలోచన అంటే చాలా యథాలాపంగానో చేసే కొన్ని పనులు వచ్చేసి క్రిటిసిజం దారితీస్తాయి. సో ఇప్పుడు అల్లు అర్జున్ ఏదైతే ఈ పని చేశాడో, నంద్యాల వెళ్ళి అతనికి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి స్నేహితుడైతే కావచ్చు, తనకు కూడా కావాలంటే ఒక ట్వీట్ చేసి నా మిత్రుడు ఇట్లా పోటీ చేస్తున్నాడు అని చెప్పేసి అతనికి మద్దతుగా ఏదైనా ట్వీట్తో సరిపెట్టవచ్చు. ఎటు తిరిగి పవన్ కళ్యాణ్కి అదే చేశారు కాబట్టి. సో వేరే కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి తను స్వయంగా నంద్యాల భార్య స్నేహారెడ్డితో కలిసి వెళ్ళి, ఎందుకంటే స్నేహారెడ్డి అలాగే రవిచంద్ర కిషోర్ రెడ్డి భార్య వీళ్ళిద్దరూ కూడా క్లాస్మేట్స్, క్లోజ్ ఫ్రెండ్స్. సో అట్లా వాళ్ళిద్దరి మధ్య కూడా 2 కుటుంబాల మధ్య సన్నిహితత్వం అనేది ఉంది, స్నేహం అనేది ఉంది. సో ఆ ఉద్దేశంతోనే అతను అలా వెళ్ళాడు. సో దాన్ని అతను డిఫెండ్ చేసుకున్నాడు ఆ రోజు, ఎందుకు వెళ్ళాడు ఏంటి క్రిటిసిజం వచ్చినప్పుడు. కానీ కుటుంబం అంతా అలా అనుకోలేదనటానికి నాగబాబు ట్వీట్ ఒక ఉదాహరణ. అంటే నాగబాబు గారు కొంచెం తొందరపడి చేస్తారు, ఏదైనా సరే తన మనసులో ఏదైనా అంటే వెంటనే దాన్ని బయటికి అలా వ్యక్తం చేస్తారు. తర్వాత మళ్ళీ ఏదైనా అటు నుంచి ఏదైనా ఒత్తిడి వస్తే మళ్ళీ తీసేస్తుంటారు. అది కూడా అక్కడ అదే జరిగింది. కానీ ఏదైతే మళ్ళీ అప్పుడు ఎలా అయితే ఆయన ట్రోల్ గురయ్యారో ఇప్పుడు అంతకు మించిన ట్రోలింగ్కి అల్లు అర్జున్ గురవుతున్నారు. ఎందుకంటే తను ఓడిపోవటం అనేది. సో అల్లు అర్జున్ క్యాంపెయిన్ చేసినా కూడా వెళ్ళి అతని తరఫున మద్దతు ప్రకటించినా కూడా అతను గెలిపించలేదు. అంటే అక్కడ అల్లు అర్జున్ కూడా ఇంకొక మాటలో చెప్పాలంటే, ఇంకొక రకంగా చెప్పాలంటే అల్లు అర్జునే ఓడిపోయాడు. అక్కడ క్యాండిడేట్ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కావచ్చు, కానీ అతను మద్దతుగా తన స్టార్డమ్ ఉపయోగపడలేకపోయింది. అతను ఓడిపోయాడంటే అల్లు అర్జున్ కూడా ఓడిపోయినట్టే అన్నట్లుగా. అదే సార్, దీని ఎఫెక్ట్ వచ్చేసి పుష్ప 2 మీద పడే అవకాశం ఉందంటారు. సినిమానే రాజకీయం నాకు తెలిసి. సో కాబట్టి పుష్ప 2 మీద దీని ఎఫెక్ట్ పడుతుందని చెప్పేసి నేను అనుకోను. దాని క్రేజ్ దానికే ఉంటుంది. బట్ వేరే రాజకీయంగా వచ్చేటప్పటికి అంటే జనం కూడా చాలా తెలివైన వాళ్ళు రాజకీయాల్ని, సినిమాల్ని విడివిడిగానే చూస్తారు. సో అది ఇక్కడ కూడా అల్లు అర్జున్ సంబంధించి అదే జరుగుతుంది అనుకోవచ్చు. బట్ ఏదేమైనా ప్రస్తుతానికి మాత్రం మరోసారి అతను ఓడిపోవడం అనేది ఇప్పుడు తనకు సంబంధం లేకపోయినా ఒకప్పుడు తను చేసిన పని ఏదైతే ఉందో దానివల్ల మళ్ళీ తను ఇంకొకసారి ట్రోలింగ్ గురవుతున్నాడు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.